నమస్తే అండి. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రెస్ మీట్ పెట్టినాడు, రౌండ్ టేబుల్ పెట్టినారు, చాలా గట్టిగా మాట్లాడినారు. ఆశం యాదగిరి అని ఆయన అయితే గనక ఒక స్థాయికి మించి పెళ్లిళ్ళు పెళ్ళాల దాకా కూడా వెళ్ళిపోయినాడు, అంతా చూసాం. సో మొత్తానికి జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు స్పందించినారు. జనసేన పార్టీ నుంచి సంపత్ నాయక్, అలాగే ఆర్కే సాగర్, నేమూరి శంకర్ గౌడ్, ఇలా తెలంగాణకి సంబంధించిన జనసేన పార్టీ నాయకులు అంతా మాట్లాడు ఏం సాధించి ఫైనల్ వర్డిక్ట్ అండి. ఏమొచ్చింది మీ చేతిలో కాగితం? ఆయన తిట్టినాడు, మీరు తిట్టినారు, అంతే కదా. అంతకుమించి ఏమొచ్చింది? అంతకుమించి ఏం సాధించినారు అర్థం కాదు. సంపత్ నాయక్ అయితే రెచ్చిపోయినాడు. పవన్ కళ్యాణ్ గురించి నీచంగా రాతలు రాసినటువంటి వెబ్సైట్ మీద కూడా ఎక్కి కూర్చున్నాడు. అలాగే ఆర్కే సాగర్ కూడా తీవ్రమైన స్థాయిలో మాట్లాడినాడు. ఓకే, వెల్ అండ్ గుడ్ మాట్లాడినారు. దీనివల్ల మీరు సాధించింది ఏంటంట, నేను జనసేన పార్టీకి వచ్చిన లాభం ఏంటంట, నేను భయపడిపోయినారా వాళ్ళు? ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టాలంటే, పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే ఒక భయాన్ని క్రియేట్ చేసినారా వాళ్ళు? చెప్పండి, ఏం సాధించినారా అంట. నేను ఏం సాధించలేరు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి తిడితే ఏమైతుంది? ఏం కాదు. మహా అయితే ఆయన 2 కేసులు వేస్తాడు, మీరు 2 కేసులు వేస్తారు, అంతకు మించి నడవదు కదా. హెరిటేజ్ ని తెలంగాణలో బ్యాన్ చేయాలి కానీ ఆ పాశం యాదగిరి అని ఆయన మరోసారి ఎందుకు బ్యాన్ చేయాలి? అట్రాగలరా? ఆంధ్రాకి తీసుకురాగలరా? మాట్లాడగలరా? ప్రెస్ మీట్ పెడితే అయిపోతుందా? తెలియకడుగు. ప్రెస్ మీట్ పెడితే అయిపోతుంది. 2 తిట్టినారు, ఈ రోజు మీరు 3 తిట్టినారు, రేపు 5 తిడతారు, అంతకు మించి ఏం జరుగుతుంది? అక్కడ జరుగుతుంది యుద్ధం, చూడడానికి మనమంతా సిద్ధం అని డైలాగులు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. వి నీడ్ యాక్షన్స్, నాట్ పొలిటికల్ కామెంట్. యాక్షన్స్ కావాలా? అధికారంలో ఉన్నారు కదా, ఇలాగే మెత్తగా ఉండండి. తెలంగాణ ఏదో జూబ్లీ హిల్స్ ఏదో పాకిస్తాన్ లో ఉన్నట్టు, అది ఈ దేశంలో అంతర్భాగం కాదన్నట్టు వాడు మాట్లాడుతూ ఉన్నారు. తరిమి కొడతాం పవన్ కళ్యాణ్. నేను యాడికి తరిమి కొడతారు? ఏ దేశంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్? పాకిస్తాన్ లో ఉన్నాడా, బంగ్లాదేశ్ లో ఉన్నాడా, శ్రీలంకలో ఉన్నాడా, చైనాలో ఉన్నాడా? ఈ ఆడున్నాడు పవన్. యాడికి తరిమి కొడతారు మీరు పవన్ కళ్యాణ్? అమరావతి తరిమి కొడతారు, అమరావతికి తరిమి కొడతారు మీరు. తెలంగాణలో ఉండే హక్కు లేదా మాకు? తమిళనాడు ఉండే హక్కు లేదా మాకు? మీరు వచ్చి ఇక్కడ ఉండొద్దని మేము చెప్పట్లేదు కదా. ఇష్టం వచ్చినట్టు వాగొద్దని చెప్పి అంతే. నోటుకు వచ్చిన అడ్డగోలుగా మాట్లాడేసి మాటలు వెనక్కి తీసుకుని మళ్ళీ అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. రీజియన్ ని తీసుకొచ్చినారు, రిలీజియన్ ని తీసుకొచ్చినారు, ప్రాంతాన్ని తీసుకొచ్చినారు, మతాన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం చర్యలు తీసుకుంటారు? మీరు నేను మళ్ళీ చెప్తున్నా, అరిచే కుక్కలు కర్రా బాబు అంటే కరిచేవాడు ఎప్పుడు అరవడు. చూద్దాం ఏం జరగబోతుంది.